ఎంపీగా గెలిచినటువంటి రఘునందన్ రావు గారు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ మెట్రోను పటాన్ చెరువు వరకు పొడిగించండి అని మెట్రో ఎండీకి వినతి పత్రం ఇచ్చిరట రఘునందన్ రావు గారు. ఇక మెట్రో ఎండీ 30 రోజుల్లో డిపిఆర్ను సిద్ధం చేస్తాము, గ్రౌండ్ రిపోర్ట్ కూడా తెప్పిస్తామని కూడా చెప్పిరట. మొత్తంగా మరి పటాన్ చెరువు వరకు మెట్రో పొడిగించబడుతుందా లేదా చూడాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి సర్కారు మెట్రో పొడిగింపుకు సానుకూలంగా ఉంది. కొన్ని కొత్త మార్గాలు అంటే నాగోల్ నుంచి ఎల్బీ నగర్ అదొక లింకు, తర్వాత ఎల్బీ నగర్ నుంచి అటు పొడిగించాలన్నది. దాంతోపాటు ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా ఒక మెట్రో కోసం డిపిఆర్ రెడీ చేస్తున్నారు. ఆ ఓల్డ్ సిటీలో మిగిలిపోయినటువంటి మెట్రోని కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పటాన్ చెరువు వరకు మెట్రోని పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ పొడిగిస్తే చాలామందికి యూజ్ఫుల్ ఉండొచ్చు. ఈ ట్రాఫిక్తోని పాపం కొంతమంది ఇక్కడ ఎల్బీనా నుంచి పటాన్ చెరువు వరకు కూడా పోతుంటారు జాబ్ కోసం. వాళ్ళు రోజు పోనీకో 2-2.5 గంటలు, రానికో 2-2.5 గంటలు, దాదాపు వాళ్ళ డేలో ఒక 5 గంటలు జర్నీకే అవుతుంది. ఇక అంటే వాళ్ళు ఓన్లీ వచ్చి ఇంటికాడ తిని పండుకొని లేచిపోనికనే అంటే పడుకొని మళ్ళీ పొద్దుగా లేచి వెళ్ళిపోవాలి అంతే. వాళ్ళకి పెద్ద అంటే ఓన్లీ ఫ్యామిలీని అక్కడి వరకు తీసుకెళ్ళలేక ఇక్కడ వాళ్ళను చూడలేక దాదాపు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికి మెట్రో రావడం వల్ల చాలా యూజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక యాదగిరి